అక్కడ హైదరాబాద్ నాంపల్లిలో కోర్టు, ఏదైతే సిబిఐ కోర్టు ఉందో ఆ కోర్టులో కండిషన్ పెట్టాలి సార్ ఆయన. పోయినసారి నీకు పర్మిషన్ ఇచ్చాం మేము, నువ్వు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకి హాజరవ్వకుండా, నీ పాస్పోర్ట్ని తీసుకోకుండా నువ్వు వెళ్ళలేదు, మళ్ళీ మా దగ్గరికి వచ్చావు. అసలు ముందు వెళ్ళి ఆ కోర్టులో నువ్వు పూచికత్తు కట్టి, అది 25,000 50,000 కట్టి పాస్పోర్ట్ కలిగి ఉండి మా దగ్గరకు వస్తే మేము అప్పుడు నీకు పర్మిషన్ ఇస్తామని చెప్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టు కోర్టు టైం వేస్ట్ చేయడమే కదా. ఇక్కడ తీసుకుంటాడు, అక్కడికి వెళ్ళాడు. అతనికి చాలా నామోషి. నేనేంటి, నేను డైరెక్ట్గా దేవుడితో మాట్లాడేవాడిని. నేను తెల్లవారుజామున మా తండ్రితోనూ దేవుడితో మాట్లాడే వ్యక్తిని నేను వెళ్ళి కోర్టు దగ్గర బోర్లోనో లేకపోతే బయట నుంచోటం ఏంటి, ఆ గుమాస్తాల దగ్గర సంతకాలు పెట్టడం ఏంటని చెప్పి ప్రెస్టేజ్ ఫీల్ అయిపోయి అల్లా పోయింది. సరే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడో, ఏదో కారణం, ఏదో వాళ్ళ అమ్మాయి ఏదో డిగ్రీ ఎగ్జామ్స్ చేసిందని వెళ్తున్నాడు. యాక్చువల్గా అది కాదండి. అక్కడ కొన్ని కరేబియన్ దీవుల్లో కొంత డబ్బు దాచాడు. ఇక్కడ నుండి పంపించినటువంటి బియ్యం కానీ లేకపోతే ఇతరితర కానీ అనేక రూపాల్లో డబ్బు అక్కడికి వెళ్ళింది. ఆ లావాదేవీలు చూడటం ఇంపార్టెంట్. వాళ్ళ పరీక్షలు ఈ పెద్ద విషయమే కాదు. ఆ డబ్బుని ఎలాగా ఇంకా డబ్బు ఎక్కడ దాయాలా ఏంటనే విషయాల మీద వెళ్తున్నాడు తప్పితే అతను 24 గంటలు డబ్బు పిచ్చేశారు. ఇతర విషయాలు ఏముంటుంది, ఏం చేస్తే డబ్బు వస్తుంది, ఈ డబ్బు ఎక్కడ దాయాలా, మళ్ళీ ఇండియాకి ఏ రూపంలో తీసుకురావాలా అనేదే అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత డబ్బు ఉండి కూడా ఇంకా అతనికి డబ్బు మీద యావా చూసాం కదా సార్. ఇప్పుడు ఒక్కొక్కడు మొన్నటి వరకు పేరుని నాని ఏం మాట్లాడాడు అంటే అది మాట్లాడేసేవాడు. ఇక పవన్ కళ్యాణ్ మీద నువ్వు అది మావాడు అది ఇదని మావాడు అంటూనే అతను చాలా పరుషమైన పదాలు మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గారి మీద. మరి వాళ్ళు చూడండి, దేవుడు ఏం చేశాడు, అతను ఎక్కడో కలుగులో దాక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. మరి 1,70,00,000 కట్టాడు, మిగతా డబ్బులు కట్టకుండా తిరుగుతున్నారు. కాబట్టి ఒక్కొక్కటి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మధ్య వచ్చాడండి. ఒక రోజు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి అది ఇది అన్నాడు. అంటంతోనే మరి ఆ 52 ఎకరాలు అటవీ భూములు ఆక్రమించుకొని అక్కడంతా కూడా బిల్డింగ్లు కట్టుకుని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీకి ఆదేశించారు. అతని బండారం ఇంకా చాలా ఉన్నాయి అతను, అది ఒకటే కాదు. ఎవరైతే ఇప్పుడు అంబటి రాంబాబు ఒకడు, ఆయన కాస్త ఎక్కువ మాట్లాడుతున్నాడు. పోలవరం ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు, 2030కి అయితే అయినట్టే అని చెప్పి మాట్లాడినటువంటి మరి అసలు డయాఫ్రమ్ వాల్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. అంటే ఏంటని కూడా అడిగాడు. అది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఒకడు మాట్లాడుతున్నాడు. ఆయన మీద కూడా ఉన్నాయి కొన్ని మైనింగ్స్ ఆక్రమించుకొని చేశాడని చెప్పి అక్కడ గుంటూరు కోర్టులోను సత్తెనపల్లి కోర్టులోనూ కేసులు ఉన్నాయి. అంటే ఎవరి మీద అందరూ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి, కింద స్థాయిలో కింద, ప్రతి స్థాయిలో దాచుకోవటం తినుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాడు కదా ప్రతిపక్షాలని. అదే ఆయన కార్యకర్తలు ఆయన నాయకులు చేశారు. అవన్నీ కూడా బయటకు వస్తా ఉంది. కాబట్టి ఇవాళ చూడండి, రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద కూర్చున్నటువంటి తులసీరావు నిన్న రమ్మంటే ఒంగోలుకి నేను రాలేను, 7-8 తారీఖులు వస్తానని చెప్పి ఆయన ఒక లెటర్ రాశాడు. అంటే ఈ మధ్యలో ఆయనకి ప్రాంప్టింగ్ ఇస్తారనమాట. ఏది అడిగినా నాకు తెలియదు, నువ్వు వెళ్ళావా నాకు గుర్తులేదు. ఆయన గుండెల మీద కూర్చున్న